రేణుక అండి. నేను వచ్చేసి అల్మస్పూర. నేను టీవీలో చూసానండి. నేను సార్ది ఇంటర్వ్యూలు చూసాను అనమాట. ఆ ఇంటర్వ్యూలు చూసేసి అసలు యాక్చువల్ ఎప్పటి నుంచి చూశాను నేను ఏంటంటే ఇది ఓన్లీ జలుబు కదా, తగ్గిపోతుంది అనేసి నెగ్లెక్ట్ చేశాను. అది మామూలు హాస్పిటల్కి వెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, ఈఎన్టీ హాస్పిటల్లో. అసలు నాకు ఎలాంటి అసలు కనిపించలేదు. అక్కడ రెస్పాన్స్ కూడా సరిగ్గా లేదు డాక్టర్స్. నా ప్రాబ్లం వాళ్ళు వినేంత కూడా అక్కడ లేరన్నమాట. ఆ సీట్లో కూర్చొని కూడా అక్కడ వాళ్ళు ఏదో మెడిసిన్ ఇచ్చారు, అవి వేసుకున్నాను. కానీ సేమ్ అదే కంటిన్యూ. ఆ తర్వాత యశోదాకి వెళ్ళాను, యశోద హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినా కానీ సేమ్ అదే ప్రాబ్లం. అన్ని టెస్టులు చేశారు, ఏదో టెస్ట్ స్కానింగ్ అనేసి ఏదో అన్ని టెస్టులు చేశారు. అన్ని టెస్టులు చేసుకుని సేమ్ నాకు అదే ప్రాబ్లం ఉంది. అది అసలు తగ్గట్లేదు. నేను ఇంట్లో కొంచెం చిన్న చిట్కాలు చేస్తున్నాను. వాటర్ వేడి పాలలో పసుపు వేసుకొని తాగేదాన్ని, నిమ్మకాయ, అసలు మొత్తం అట్లా శ్వాసది బ్రీతింగ్ కూడా చేసేదాన్ని. అన్నీ చేసినా కానీ నా జలుబు అనేది పోలేదు అసలు. ఇక శ్వాసకి చూద్దాం, ఇక శ్వాస ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాము, ఇంటర్వ్యూలో ఇలా చెప్తున్నారు కదా అనేసి చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చిన విత్ నేను ఒక 6 monthsలోనే అసలు ఎంత మంచి క్యూర్ అయ్యానంటే అసలు నేను చెప్పలేను. నేను మంత్లో ఒక రోజు మంచిగా ఉంటాను, మిగిలిన రోజులంతా మొత్తం జలుబుతోటే ఉంటుంది నాకు. అప్పట్లో తుమ్ములు మొత్తం కంటిన్యూ, తుమ్ములతో పాటు వాటర్ కంటిన్యూగా వాటర్ కారడము, కళ్ళు దురద, హెడేక్ ప్రాబ్లం. అది రావడం వల్ల ముక్కులు మూసుకుపోయి శ్వాస రాకపోవడము, అలా చేస్తూ ఇక్కడే శ్వాస వచ్చిన తర్వాత నేను ఎంత బెటర్ అంటే ఎంత ఫీలింగ్ అవుతున్నానంటే 6 monthsలో నేను అసలు నేనేనా ఇలా ఉంది. అసలు నాకు కూడా మొత్తం బ్లాక్ సర్కిల్స్ కూడా వచ్చాయన్నమాట ఈ ఐ ప్రాబ్లం వల్ల. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లాక్ సర్కిల్స్ లేదు, నాకు శ్వాస అనే ప్రాబ్లం అనేది లేదు. జలుబు కూడా అసలు మొత్తానికి క్యూర్, మొత్తం అంటే మరీ మొత్తానికి కదా కొంచెం ఉంది. అది కూడా కొంచెం కూడా డాక్టర్ ఏమన్నారంటే ఆ కొంచెం కూడా పోతుందనేసి నాకు హామీ ఇచ్చారు. అప్పటికిప్పటికి నాకు చాలా బెటర్. అసలు ఎంత బెటర్ అంటే 99% నేను క్యూర్ అయ్యా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. లేకపోతే అసలు ఎంత హార్బుల్గా నేను ఎంత బాధపడ్డానో అసలు చెప్పలేను. నేను ఇప్పుడు చాలా రిలాక్స్, చాలా ఈ శ్వాస ఇక్కడికి రావడం వల్ల నేను రిలాక్స్ అయ్యాను. నాకు కాకుండా ఇంకా మాకు తెలిసిన వాళ్ళకి అందరికి కూడా నేను ఇంట్రొడ్యూస్ చేశాను. నేను శ్వాస వెళ్ళండి, ఆ డాక్టరు అసలు పేషెన్స్ ఒకటి ఉండాలండి డాక్టర్కి. ఎక్కడన్నా వెళ్ళండి మీరు, ఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, చిన్న హాస్పిటల్కి వెళ్ళండి, కానీ ఈ డాక్టర్ దగ్గర ఒక పేషెన్సీ ఉంది. ఆ పేషెన్సీ వల్లనే కొంచెం కాన్ఫిడెంట్ పనిలో అతను మాట్లాడడంలోనూ ట్రీట్ పట్టేసి అట్లా కాదు ఇట్లా చేయాలమ్మా ఇలా అనేసి అతను నేను చెప్పేదంతా నా బాధ, నేను ఎంత ఫీలింగ్ ఉన్నాను, నేను ఎక్కడెక్కడ వెళ్ళాను, నేను ఏ ఫీలింగ్ పడుతున్నాను, నైట్ నిద్రపోకుండా అవన్నీ డాక్టర్ ప్రతి ఒక్కటి నాది వినడం వల్ల నాలో ఒకలాంటి కాన్ఫిడెంట్ అనమాట. ఈ డాక్టర్కి నేను మొత్తం చెప్పిందంతా విన్నారు అంటే నాకు తగ్గిపోతుంది నాకు అనేసి అదొక నమ్మకం ఉండింది. డాక్టర్స్ మెడిసిన్ వల్ల నాకు తగ్గిపోయింది. నాకు ఈ 2 విధాలుగా నాకు చాలా మంచి అనిపించింది ఇక్కడ ఈ శ్వాసలో వచ్చినందువల్ల. చాలా థ్యాంక్స్ శ్వాస, చాలా థ్యాంక్స్.